మురారి సినిమాలో అలనాటి రామచంద్రుని అనే పాట మణిశర్మ స్వరపరిచారు. ఈ పాటను పాడటానికి సునీత, మాళవిక ఇద్దరు వస్తున్నారు. కృష్ణవంశీ మురారి సినిమా తీస్తూ శ్రీ సీతారాముల కళ్యాణం అన్నది మనకి ఒక సిగ్నేచర్ పాట అండి పెళ్ళికి. ఆ భావం కానీ ఆ ఫీలింగ్ కానీ పోకుండా నాకు అదే పాట మళ్ళీ రాసేవ్వండి నేను అన్నప్పుడు అది అందరూ కేవలం రాముణ్ణి సీతని వర్ణిస్తున్నట్టు ఉంటుంది. ఇవాళ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కూడా వర్ణిస్తూ బాణీ మార్చకుండా అదే రాగాన్ని స్ఫురింపజేసేలాగా బాణీని ఏర్పాటు చేసుకుని నేనే దానికి తగ్గట్టు ఇవాళ దాదాపు ప్రతి పెళ్లిలోనూ అనివార్యంగా ఈ పాట తప్పనిసరిగా వినిపిస్తూ ఉంటుంది. రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్న అన్నిట మీటి అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆ పలనాటి బాలచంద్రుడి కన్న అన్నిట మీటి అనిపించి అరుదైన అబ్బాయిని కనరండి శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూర శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాడ అటువంటి అపరంజి అమ్మాయిని మనువండి చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ మన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుస్తెలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు నీలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలుపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన చందమామ కిందికి చూడమ్మా ఈ నేల మీది నెల రాజును చూసి నివ్వెరబోవమ్మా వెన్నెలమ్మ వెన్నెలమ్మ వన్నెలు చాలమ్మా మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. ఈ పాట పట్ల నాకు ఒక ప్రత్యేకమైనటువంటి మక్కువ ఉంది. ప్రతి అక్షరాన్ని మిస్ అవ్వకుండా వినండి. ఎందుకనంటే ఇవాల్టి తరంలో ఈ సోకాల్డ్ యూత్ లవ్ అనేది ఒక కాన్సెప్ట్ మొత్తం సమాజాన్ని సర్వవిధాలుగా భ్రష్టం చేస్తున్నది. అది ఒకానొక ఇందాకనే మనం మాట్లాడుకున్నట్టు జీవన గ్రంథంలో ఒకానొక పూట చాలా బలీయమైన ఆలయ కాదని అనం, కానీ దానికి ముందు చాలా జీవితం ఉంది, తర్వాత కూడా చాలా జీవితం ఉంది. ఆ మొత్తం జీవితం అంతా మన జీవితం అడుగడుగుని అమ్మ రొమ్ము పాలతాలకు మొదటి చుక్క నుంచి ప్రతి క్షణం ఎండ వాన గాలి నీరు సమస్తం మనకు అందిస్తున్నది ప్రేమే, మనం అనుభవిస్తున్నది ప్రేమే. ఈ యువతీ యువకుల మధ్యనున్నటువంటి ఈ సోకాల్డ్
ప్రేమ అనే దానికి అనేక రకాల డైమెన్షన్స్ చూపిస్తూ ప్రత్యేకంగా నేను ఫీల్ అయినటువంటి పాటకి దయచేసి ప్రతి అక్షరాన్ని వినండి. ఘల్ 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 ఘనన్ ఘనన్ ఘర్ ఘల్ ఘల్ ఆకాశం తాకేలా పడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పలుకే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చిగురుకు చల్లని తన అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే ఏమంటే చెప్పేసే మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం సరిగా మరెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే సిరిపైరై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కణలకు తొలి పిలుపేదంటే బాలుగారి కళల్లో ఉన్న అమృతాన్ని పోసుకుని చిరాయు పొందిన పాటని పాడు చేయకుండా చక్కగా పాడాడు. గులాబీ చిత్రంలో సునీతకి చాలా పేరు తెచ్చిన పాట. తను ఇప్పటికి కూడా తన ఫేవరెట్ సాంగ్ ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు. సునీతని చూడగానే ఫస్ట్ ఆ పాట గుర్తొస్తుంది, ఆ పాట వినంగానే మీరు గుర్తొస్తారు. సో సునీతని పిలుద్దాం ఆ పాట పాడటానికి. ఒక చిన్న వాక్యం గమనించండి. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు, ఒక ప్రియురాలు ప్రియుడికి పాడుతుంది. కానీ ఒక్కసారి అన్వయించి చూసుకోండి, ప్రేమ అనేది ఎక్కడ లేదు. ఈ మాట అనుకోని వ్యక్తి ఎవరు ఉంటారు? తన స్నేహితుడి గురించి, తన కొడుకు గురించి, తన బంధువు గురించి, ఈ వేళలో వాడు ఏమిటి చేస్తుంటాడో ఓ బిడ్డ గురించి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ లవ్, విచ్ ఈస్ ది వెరీ basic nature of human being. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె
సింగర్స్ కలిసి శైలజ గారితో పాటు పాడే పాట శివ చిత్రంలోని పాట బాటనీ క్లాసు ఉంది. అది పాడుకొని వారంటూ ఉండరేమో, బహుశా ప్రతి కాలేజ్ స్టూడెంట్ పాడుకుని ఉంటారు. ఇప్పటికి కూడా ఆ పాట మనందరి నోళ్ళలో నానుతూనే ఉంటుంది. శైలజ గారు, మిగతా అందరు సింగర్స్, నిహార్ గారు, వేణు, శ్రీకృష్ణ, మాళవిక, సునీత, ఈ పాట ఏళ్ల తరబడి వింటున్నారు. ఇవాళ పాడిన తర్వాత ఇంకోసారి కొత్తగా వినండి. కుర్రవాళ్లలో ఉన్నటువంటి అరాచకత్వాన్నో కొంటెతనాన్నో కాకుండా ఒక జలపాతంలా పారేటిన ఒక సహజత్వాన్ని, ఒక చిన్న చిలిపితనాన్ని మాత్రమే చూపించిన ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న పాట తప్పిస్తే మీరు బళ్ళు మానేయండి, చదువులు మానేయండి అని కాదు. మనం గడిచి వచ్చిన జీవితాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేసుకుంటే ఆ చిలిపితనం కూడా ఈ నవరసాల జీవితాల్లో ఒక దీనిస్తుంది. ఆ చిలిపితనంగా దాన్ని చూడండి. జామ్ జగుంజాం జామ్ జగుంజాం జామ్ జగుంజాం జామ్ జగుంజాం 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 జగుంజాం. పోటనీ పాఠముంది, మ్యాటనీ ఆటముంది, దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా. బోటనీ క్లాస్ అంటే బోరు బోరు, హిస్టరీ రెస్ట్ కన్నా రెస్ట్ మేలు. పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకుల్లో డిస్కోలు చూపుతారు. జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్. నువ్వెలే కోడి జుట్టు నవ్వెలే ఏడ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు. కన్నులే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, వీరగా వేస్తాడే ఈల సౌండు, నీడలా వెంటాడే చీడి బ్రాండు, పోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్. అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం కాదు మార్చితో మార్చి తాళంలో పాట వేధవా. మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది, ఏందిరో ఇంత గొడవా. ఎందుకీ హైరాన్న వెర్రినాన్న ఉందిగా సెప్టెంబర్ మార్చి పైన, బాయిగా పద్ధతుంది దేనికైనా. జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్. మాక్సిమం మార్కులిచ్చు మ్యాథ్స్లో ధ్యాస ఉంచు, కొద్దిగా ఒళ్ళు పంచరారు. తందనా తందన తందనా తందన తందనా తందన. గ్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫుపై పెట్టు, కాస్త ఫస్ట్ ర్యాంకు పొందవచ్చు రోయ్. తందనా తందన తందనా తందన తందనా తందన. ఎక్కలు ఎక్కాలు తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలల్ల మునిగిపోదరు. పుస్తకాలతో గుస్తీలు పట్టటోళ్ళు సర్కారీ రిక్కులై మురిగిపోదరు. జగడ 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 జామ్ జగడ జగడ
జగడ జగడ జామ్ జగడ 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 జామ్ జగడ 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 జామ్. బాట్నీ క్లాస్ కన్నా మ్యాట్నీ షో బాగుందని అలా వచ్చింది మీకు అసలు థాట్? వయసమ్మా అంతేనా? మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే నువ్వెవరైనా. మనిషి అనే కాన్సెప్ట్కి చావు లేదు. దేహాలు వెళుతుంటాయి, దేహాలు వస్తుంటాయి, ముందుకు వస్తుంటాయి. నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయంలో ఇది సినీ. చక్రం సినిమాలో చక్రి గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట జగమంత కుటుంబం నాది ఇప్పుడు వేణు పాడుతున్నారు. దాదాపు 800 సినిమాలకి పైన 3000 పాటలు రాశాను గణాంకాల ప్రకారం. కానీ ఇప్పటి వరకు ఒక్కటే పాట రాశాను. ఆ ఒక్క పాట మనిషి హృదయ స్పందన. ఏ భావాన్ని వ్యక్తపరచవలసి వచ్చినా, ఏ సమయంలో వ్యక్తపరచవలసి వచ్చినా, ఎటువంటి ఆహార్యంతో, ఆకారంతో, సందర్భంతో, కాలంతో, దేశంతో, సమయంతో సంబంధం లేకుండా అన్నిటిలోనూ ఉన్నటువంటి మూలమైన మనిషికి మూలమైనటువంటి పరమేశ్వర స్వరూపానికి ఏ విధంగా సింధువు సముద్రానికి ఒక చిన్న బిందువు ప్రాతినిధ్యం వహిస్తుందో ఈ విశ్వమానవుడికి మనం మనుషులు తరాలు రావడం పోవడం ఇవన్నీ చూస్తుంటాం. ఈ అనంత దృశ్యకావ్యంలో శాశ్వతమైనది మనిషి. ఏ విధంగా మనం ఆత్మకి చావు లేదంటామో మనిషి అనే కాన్సెప్ట్కి చావు లేదు. దేహాలు వెళుతుంటాయి, దేహాలు వస్తుంటాయి, ముందుకు వస్తుంటాయి. ఈ కాలాతీతమైన మనిషి తాలూకు గుండె సడిని పలికించడం అనే ఒకే సందర్భం చేశాను కనుకనే మీకు ఈ పాటలన్నిటిలోకి ఈ అంతర్లేనది కనిపిస్తుంది. అదే మాటని ఇప్పుడు వస్తున్న పాట జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది అని. ఏకాకి అన్నది లోన్లీనెస్కి సంబంధించిన పదం కాదు. ఎల్లోన్, ఒకటి. ఒకటి అంటే పూర్ణం. లక్షంటే తనకై తానే వెనకకు జరిగిన ఒకటికి అర్థం. ఆ ఒకటి లేకుంటే సున్నాలెన్నున్నా ఎందుకు వ్యర్థం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్న ఒక ఉపనిషద్ శాంతి మంత్రానికి భాష్యంగా ఆ పాట ఈ ప్రపంచంలో వివిధ రూపాల్లో, వివిధ ఆకృతుల్లో, వివిధ కాలాల్లో కనిపిస్తున్న ప్రతి మనిషిని నేను ఒక్కడినే, ఆ నేనే సర్వజనీనమైన, సర్వకాలీనమైన, సనాతనమైన, శాశ్వతమైన నేను అని చెప్పటం కోసం రాసిన ఈ జగమంత కుటుంబాన్ని సవ్యంగా అన్వయించుకుంటే ఎక్కడ పడితే అక్కడ నన్ను నేనే చూసుకుంటాను, అందరిలోనూ నా ప్రతిబింబాన్ని చూసుకుంటాను. నన్ను నేను ప్రేమించుకోవడం సహజమైన విషయమే తప్ప కనుక నాకు ప్రేమ తప్ప తద్భిన్నమైన మరో భావం ఏమీ ఉండకుండా ఉంటుంది. కనుక ఈ పాటను సంగీతంతో పాటు, ఈ పాటే కాదు ఏ పాటైనా సంగీతంతో పాటు అర్థం చేసుకోండి అని చెప్పట్లేదు, అనుభవించండి, అనుభూతి పొందండి, అంతరంగానికి అనుభూతి అంతేలాగా ఈ మెదడుని ఆటంకపరచకండి, మెదడుని సిద్ధం చేయకండి, తర్కాన్ని అడ్డంగా పెట్టకండి, భాషను అడ్డంగా పెట్టకండి, వదిలేయండి. అప్పుడు ఆ భాషా పరిధుల్ని, ఆ తార్కికపు పరిమితుల్ని దాటుకుంటూ ఆత్మ నుంచి ఆత్మభాష వెళుతుంది, వెళ్ళింది. కనుకే ప్రపంచంలో తెలుగు జాతి పుట్టిన ప్రతి ఒక్కడు 3 ఏళ్ల పసివాడి నుంచి 90 ఏళ్ల వృద్ధుడి వరకు జగమంత కుటుంబం నాది అని పాడుకుంటున్నారు. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది.
సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నాదే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచు ఎడారిలో, మల్లెల దారిలో మంచు ఎడారిలో, పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల, నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ నాతో నేనే భ్రమిస్తూ, ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాన కనరాని గమ్యాన కాలాన్ని ఇంద్రజాలాన్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. గాలి పల్లకీలోన తరలి నా మాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే, నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకు తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. నిజానికి పిక్చరైజేషన్లో కానీ కథలో కానీ ఆ విషాదం లేదు. ఈ సందర్భంలో నేను కొంచెం ఎక్కువ చొరవ తీసుకోబోతున్నా. ఈ పాటను నేను పాడబోతున్నా. నిహాల్ చాలా బాగా పాడాడు, ఆ రికార్డుని పట్టుకుని చాలా బాగా పాడాడు. కానీ వేణు తర్వాత ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఒకసారి ఈ పాటని పాడదలుచుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ పాట నాకు నచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకుని ఎందుకు నచ్చుంటుంది అని ఆలోచించుకుంటూ వెళ్తే ఇందులో అంత తీవ్రమైన విషాదం లేదు, ఇంకేదో ఉంది అని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆర్కెస్ట్రా కానీ వర్ధమాన గాయకులు కానీ అందులో ఏదేముందో అచ్చంగా అచ్చుగుద్దినట్టు మక్కీ పాడియాలని రూల్ లేదు. ఓన్ చేసుకోండి భావాన్ని. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, సంసార సాగరం నాదే,
సన్యాసం శూన్యం నాదే, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కవినై కవితనై భార్యనై భర్తనై, కవినై కవితనై భార్యనై భర్తనై, మల్లెల దారిలో మంచుటెడారిలో, మల్లెల దారిలో మంచుటెడారిలో, పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల, నాతో నేనే అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్యకన్యల్ని ఆడపిల్లల్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది. మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై, మంటల మాటున వెన్నెల నేనై, వెన్నెల పూతల మంటను నేనై, రవినై శశినై దివమై నిశినై, నాతో నేను సహగమిస్తూ, నాతో నేనే రమిస్తూ, ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం, కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల, చరణాల్ని చరణాల చలనాల, కరరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయిన గుండె మిగిలే, గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయిన గుండె మిగిలే, నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాది, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవనం నాది, సంసార సాగరం నాదే, సన్యాసం శూన్యం నావే, జగమంత నాది. నాన్న నిహాల్ వేణు సరిగమలు కూడా తెలియదు, నేను కరెక్ట్ చేస్తున్నాను అనుకోవద్దు. క్షమించండి సార్, నిజంగా నిన్ను కాదు, నువ్వు కరెక్ట్గా పాడావు, నాకు సరిగమలు కూడా రావు, ఎన్ని అపశృతులు వచ్చాయో నాకు తెలుసు. కానీ ఈ కార్యక్రమం ద్వారా నీకు ఫర్దర్గా ప్రొఫెషనల్గా పాడదలుచుకున్న వాళ్ళకి పాట తాలూకు అంతరార్థాన్ని ఒకసారి ఫీల్ అయ్యి, గాలి పల్లకీలో అంత విషాదం లేదు, నేను గర్విస్తున్నాను, గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే, ఒక పాట రాసిన తర్వాత వచ్చే ఒక మౌనం నిశ్శబ్దం, గొంతు వాకిలిని మూసి గుండె తను మూగబోయి, గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలి, నా హృదయమే నా లోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు ఆలి, నా హృదయంలో ఇది సినివాలి. జగన్ అద్భుతం అండి, అద్భుతం. దీన్నే అంటారు
పొసెసివ్నెస్ అని కదా. ఆయన భావం, ఆయనలోంచి వచ్చి తన్నుకొచ్చిన ఆ అనుభూతి, అది ఆయన పాడలేకుండా ఉండలేకపోయారు. చాలా అద్భుతంగా పాడారు. మీరు అన్నట్టుగా మేము రాగం చూడలేదు, మీ అపశృతులు చూడలేదు, మీరు అనుభవిస్తున్న తీరు చూసాం, మేము కూడా అనుభవించాం. ఒక్కసారి గట్టిగా సార్కి మనందరం క్లాస్. థ్యాంక్స్ ఎ లాట్ సార్. ఆహ్వానం అనే సినిమాలో ఎంతో అద్భుతంగా పందిరి వేసిన ఆకాశానికి ఆహ్వానం అంటూ చాలా చక్కటి పాట. మరి ఆ పాటను పాడటానికి మన ముందుకి శ్రీకృష్ణ, నిహారిక వస్తున్నారు. ఇదొక సోషల్ కాంట్రాక్ట్ లాగా కొంతకాలం ఉండి కొంతకాలం విడిపోవడం అనే సంస్కృతి ఈ దేశానికి సంబంధించింది కాదు. ఈ దేశానికి కూడా దాపురించిన ఆ జాడ్యాన్ని ప్రశ్నిస్తూ భూమిలో జరిగే ప్రతి పెళ్ళి మనువు స్వర్గంలోనే ముందరే ముడిపడి ఉండుంటే చట్టం విడగొట్టగలుగుతుందా? ఓ వేదమాను కొత్తగా వచ్చి నేర్చుకో, ముళ్ళని వేసిన మంత్రాలు తెలుసు నీకు, విడదీసే మంత్రాలు నేర్చుకో అంటూ ఏ కార్యక్రమం ద్వారా పెళ్ళి నిర్మించబడుతుందో అదే కార్యక్రమాన్ని ప్రశ్నిస్తూ అగ్ని నీ సాక్ష్యానికి ఉన్న విలువేమిటో ఒకసారి వచ్చి చూసుకో, అరుంధతి నిన్ను చూసిన ఫలితం ఇదే అయితే నువ్వు కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపో అని భారతీయ సాంప్రదాయం నిలదీసి అడుగుతున్నటువంటి పాట. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మాహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మాహ్వానం. నువ్వు రామా ఓ వేదమా, విడాకుల పత్రిక అందుకొని వెంటనే వేంచేయుమా, దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా. పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మాహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మాహ్వానం. ప్రతి మనువు స్వర్గంలో ముందే ముడిపడుతుందా? ఆ మాటే నిజమైతే ఈ చట్టం విడగొడుతుందా? పందిరి వేసిన ఆకాశానికి ఇవ్వమ్మాహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మాహ్వానం. చితి మంటల సహగమనం ఒకసారే బలి చేస్తుంది, పతి విడిచిన సతిగమనం ప్రతి నిమిషం రగిలిస్తుంది. వేడుకలో
ఆకాశానికి ఇవ్వమ్మా ఆహ్వానం, పీటలు వేసిన ఈ నేలమ్మకి ఇవ్వమ్మా ఆహ్వానం. మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే, నువ్వెవరైనా మనిషిలో ఒక్క సబ్జెక్ట్ గురించి ఎక్కువగా తర్కించగలిగిన తత్వం, అంతే డెప్త్కి వెళ్ళి స్పందించగలిగిన హృదయం ఉండగలిగిన ఇద్దరు రచయితలు. ఒకరు వేటూరి సుందరరామూర్తి గారు, రెండు ఆయన సీతారామ శాస్త్రి గారు. మీరు ఇంకా మీ మనసులోని భావం ఏదైనా చెప్పదలుచుకుంటే ఈ ఆఖరి పాట తర్వాత. చాలా అపురూపంగా ఆత్మీయంగా జరిగింది కార్యక్రమం. చక్కగా ఆలపించిన గాయకులందరికీ, అద్భుతమైన సహకారాన్ని అందించిన ఆర్కెస్ట్రా వాళ్ళకి, చివరిదాకా సమయాన్ని చూసుకోకుండా కూర్చున్న మీ అందరికీ. ఇవాళ కాలంలో పరిస్థితులు అవి. కృష్ణుడైనా వచ్చి భగవద్గీత చెప్తానంటే, రేపు పొరపాటు నేను అప్పుడు సంస్కృతంలో చెప్పేశాను, ఇవాళ తెలుగులో చెప్తాను వినంటారంటే, అంతకంటే మహానుభావం అంతకంటే కావాల్సిందేనా అని చెప్పి 2 గంటలు విని కొంచెం లంచ్ చేసి పడుకున్న తర్వాత విందామా అన్న పరిస్థితిలో మనం ఉన్నాం. సో మానవ జీవితపు ప్రయాణంలో మైలురాళ్ళు అనదగిన కళలన్నిటిలోకి అత్యున్నతమైనటువంటి కళ అయినటువంటి మానవుడు తనకు వికాస స్థాయికి శిఖరాయమానమైనటువంటి సాహిత్యం చాలా చిత్రంగా భాషా బంధితం అయిపోవడం గొప్ప పారాడాక్స్. అంటే సంగీతము, చిత్రకళ వగైరా వగైరా, నాట్యం ఏదైనా సరే ఏ భాషలోనైనా మిగిలిన ఇంద్రియాలతోటి మనం అనుభవించవచ్చు. కానీ సాహిత్యాన్ని భాష పరిమితం చేస్తుంది. ఇది పెరిఫరల్గా కనిపించే విషయం. కానీ నిజంగా అది కవిత్వమే అయినప్పుడు మనం వింటూ ఉంటే ఆ పదనాద అనుసంధానాల మధ్య నుంచి భావం అంతరంగానికి చేరుతుందని నమ్ముతున్నాను. ఆ నమ్మకంతో రాస్తున్నాను. ఇవాళ పాటల తాలూకు మొత్తం అంతఃసూత్రత అంతా మీరు గమనిస్తే ఒకే కాన్సెప్ట్ నడుస్తున్నది. భాష ఏదైనా, వాసం ఏదైనా, దేశం ఏదైనా, వేషం ఏదైనా, మనిషి అంతరంగం ఒక్కటే. ఆ మనిషి అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వెవరైనా నేనెవరైనా, నీ నా గుండెల సడి ఒకటి. నువ్వెవరైనా నేనెవరైనా, నీ నా గుండెల సడి ఒకటి. ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటి. నువ్వెవరైనా నేనెవరైనా, నీ నా గుండెల సడి ఒకటి. ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటి. అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే. మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే. నువ్వెవరైనా నేనెవరైనా, నీ నా గుండెల సడి ఒకటి. ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటే, గగనం ఒకటే. ఏ భాషలు పలికిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటి. ఏ దేశం వారికి అయినా ఇలా ఒకటే, గగనం ఒకటే. ఏ భాషలు పలికిస్తున్న గొంతులు స్వరతంత్రులు ఒకటే. ఆహారం వేరే అయినా అందరి ఆకలి ఒకటే.
ఆకారం వేరే అయినా ఆధారం బ్రతుకొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే. నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే. ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితం ఒకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే. నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే. ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే. అలలన్నిటికీ కడలొకటే, నదులన్నిటికీ నీరొకటే. మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే. ఎవరైనా నీ నా గుండెల సడి ఒకటి. దయచేసి ఇంకొకసారి గట్టిగా సిరివెన్నెల గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, కలకాలం వారి కళానికి పదును కలగాలని, వారి కలం మనలాంటి ఎంతోమంది ఇష్టులకి అది ఒక రకమైన స్ఫూర్తిదాయకంగా అవ్వాలని, వారి ప్రతి పాట ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ చాప్టర్లా ఉండాలని, అది విని స్ఫూర్తి చెంది ఆత్మహత్య చేసుకునేవాడు ఆనందంగా గెంతులేసేలా కలగాలని మీ అందరి పక్షాన నేను సవినయంగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వేటూరు సుందరరామూర్తి గారి అవార్డుని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి ఇది అవార్డులా చెప్పను, ఒక చిన్న ప్లేగ్, ఒక చిన్న మెమెంటో, ఒక చిన్న సెరమనీ. ఇట్ మే నాట్ టేక్ ఈవెన్ 5 minutes ఆల్సో, బట్ ఇది ఒక అపురూపంగా నేను భావిస్తున్నాను యాజ్ అన్ ఆర్గనైజర్. ఎందుకంటే సుందరరామూర్తి గారితో కూడా నాకు వ్యక్తిగతమైన పరిచయం ఉంది. ముద్దమందారం పాటలన్నీ ఆయన రాస్తున్నప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను. ఎంత గొప్పవారో నాకు తెలుసు. సీతారామశాస్త్రి గారు ఎంత గొప్పవారో నాకు తెలుసు. ఆయన దాచుకున్న 2 పాటలు నేను కొట్టేశాను. మీకు గుర్తుందో లేదో, పెళ్లి పందిరి సీరియల్ కోసం నడిచొస్తోంది నాట్యకళ, తాళం వేసింది వాలుజడ అనే పాట ఆయన రాసుకుని ఇప్పటిదాకా ఎవరికి ఇలాను నేను, ఇది నా భావగీతం అన్నారు. మీ భావగీతం అయినా సరే సినిమా వాళ్ళకి పనికొస్తుందో లేదో, నా సీరియల్కి మాత్రం పనికొస్తుందని తీసుకున్నాను. దాని ప్రత్యేకత ఏంటంటే సంగీతం శ్రీనివాసరావు గారు, డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు దానికి మ్యూజిక్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడారు, నడిచొస్తాం నాట్యకళ అని. అప్పుడు ఓహోహో ఏం విందండి నేను ఇంకో పాట రాశారు పెళ్లి పందిరి సీరియల్ కోసం. ఒక లైన్ రాశారండి, అద్భుతంగా రాశారు. టైటిల్ సాంగ్లో ఒక లైన్, ఈ లైన్, ఈ 2 మాటలు చెప్పి నేను కార్యక్రమాల్లోకి వస్తాను. నేను నెత్తి మీద జీలకర్ర మెత్తగానే పెడుతుందయ్యా, రేపు అదే అప్పడాల కర్ర అవుతుంది అన్నయ్య అని చెప్పి రాశారన్నమాట. పెళ్లి కూతురు ఇప్పుడు నార్మల్గా నెత్తి మీద జీలకర్ర చాలా మెత్తగా పెడుతుంది, వీడు కూడా చాలా నాలాగా జుట్టు పెట్టుకున్నప్పుడు ఉన్నప్పుడు, నా పెళ్ళైనప్పుడు ఉన్నట్టు హాయిగా ఆనందిస్తూ ఉంటాడు, రేపు అదే అప్పడాల కర్ర అవుతుంది. నేను షూట్ చేయడం కూడా అలాగే షూట్ చేశాను, నెత్తి మీద జీలకర్ర పెట్టి దాని తర్వాత స్టాప్ బ్లాక్లో ఆ జీలకర్ర పోయి అప్పడాల కర్ర వస్తుంది అనమాట. అలాగే పెళ్లి పందిరి గురించి రాయమంటే ఒక జీవన విధానాన్ని, వైవాహిక జీవన విధానాన్ని ఆయన ఎంత అద్భుతంగా రాశారంటే ఆ 4 గుంజలు ఏమిటి అంటే చెలిమి, సహచర్యం, త్యాగం, అన్యోన్యం. స్తంభాలైతేనే అది పెళ్లి పందిరి అవుతుంది, కలకాలం నిలుస్తుంది. భార్యాభర్తల మధ్య కేవలం ఒకటి కాదు, చెలిమి, సహచర్యం, త్యాగం, అన్యోన్యం 4 ఉండాలని రాశారు ఆయన. అద్భుతమైన కవి ఆయన. 2 నిమిషాల్లో కళ్ళ ముందర ఇట్ట మనతో డప్పు కొడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, రాసి కొని పాట అయిపోయిందని చెప్పి ఇచ్చేస్తారు. నాకే ఇంత పరిచయం ఉన్న నాకే ఉంటే ఎంతమంది దర్శకులు, రచయితలు, ఎంతమంది నిర్మాతలు ఆయనతోటి సత్సాంగత్యం వల్ల ఆనందాన్ని అనుభవించారో నాకు తెలియదు. అక్షరం పులకరించే రోజు ఈరోజు, ఈ రోజున అది సిరివెన్నెల గారికి అవార్డు ఇవ్వడం అనేది మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తున్న విషయం. ఈ అవార్డులో వేదిక మీదకి రావాల్సిందిగా ప్రముఖ దర్శక నిర్మాత శ్రీ వైవిఎస్ చౌదరి గారు మన దగ్గరికి వచ్చారు. వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే లాస్కో ఎంటర్టైన్మెంట్ తరఫున శ్రీ సాహు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నిహారిక ఈ సర్కిల్ తరఫున మా నాన్నగారు, మా చైర్మన్ అయిన వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మా క్లయింట్లందరి పక్షాన వీ హ్యావ్ 2 senior people representing their companies today in the audience. I now request Mr. Anil Kumar, Managing Director of KCP Projects, to come on to the stage.
అనిల్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. టాటా డకామో సిఓఓ గారు ఇచ్చేశారు, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి పుష్పమాలతోటి వైవిఎస్ చౌదరి గారు సన్మానం చేస్తారు. శ్రీ రామకృష్ణ గారు శాలువాతోటి సత్కరిస్తారు. సుశీల్ కుమార్ గారు కేసీపీ ప్రాజెక్ట్స్ తరఫున బొకే అందజేస్తారు. ఈ సర్కిల్ లార్స్కో నిహారిక ఈ సర్కిల్ వెన్నెల్లో సిరివెన్నెలతో వేటూరి అవార్డ్ presented to renowned lyricist శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు on 29 January 2012. నటరాజపాదాన తలవాసన నయనాభిషేకాన తరించన. నటరాజపాదాన తలవాసన నయనాభిషేకాన తరించన. సురమము రసమయ సురమము రసమయ నిగమము భరతము గానా. వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం. నాలో రేగెన్నో హంసానంది రాగాలై. వేదం వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం. నాస్తి నాలో రేగెన్నో జరామరణజం రాగాలై. నాస్తి జరామరణజం వేదం నాస్తి జరామరణజం భయం. ప్రదీప్ గారు చెప్పినట్టు ఏదేది కాకతాళేం కాదు, కేవలం పరమేశ్వర సంకల్పం. ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడ్డాం. ఇందులోనూ చాలా అద్భుతాలు మీకు చెప్తాను. ముఖ్యంగా ఒక్కటి చెబుతా, ఆ మహానుభావుడి లోతుల్ని సముద్రంలో నత్తగొల్లలను మాత్రమే చూడగలిగిన వాళ్ళకి సముద్రంలో ఉన్నటువంటి మణులు తీసుకోవాలంటే డైవింగ్ తెలియాలి. ఇంత అత్యద్భుతమైనటువంటి ఆ మహాకవి జన్మించిన రోజు. అంతేకాదు మరొక విషయం,
ఆయన చాలాసార్లు పరోక్షంలో నా గురించి చాలా మందితో అన్నమాట నేను విన్నాను, నా మానస పుత్రుడు అని. అనుకోకుండానే ప్రజలందరూ కూడా వేటూరి గారి తర్వాత ఆయనకి వారసత్వంగా మీరు వచ్చారండి అన్నారు. ఇవన్నీ ఒకెత్తైతే సాక్షాత్తు చౌదరిని ఆయన కొడుకులాగే ప్రేమించారు, కొడుకులాగే భావించారు. చౌదరి నాతో ఎప్పుడు మాట్లాడినా ఆయన నాకు తండ్రితో సమానం అండి అనేవాడు. అట్లాంటి చౌదరి నాకు ఈ పురస్కారం ఇవ్వటం, అంతేకాకుండా చౌదరి నా చేత ఎన్నో గొప్ప గొప్ప పాటలు రాయించాడు. ముఖ్యంగా రామాయణాన్ని 4 వాక్యాల్లో రాయండి మొత్తం రామాయణాన్ని అని శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండిలో అతను చెప్పినప్పుడు 4 సెంటెన్సెస్లో మొత్తం రామాయణాన్ని అన్ని క్యారెక్టర్లతో సహా అట్లాంటి పాటలు రాయించుకున్నటువంటి చౌదరి, ఆయనకి మానసపుత్రుని నేను సాక్షాత్తు దత్తపుత్రుడు. చౌదరి నాకు తమ్ముడు, అత్యంత ప్రియమైన తమ్ముడు. నా చేత ఎన్నో పాటలు రాయించుకున్నాడు. అతని ద్వారా ఈ అవార్డు రావడం జన్మధన్యం, కేవలం పరమేశ్వర సంకల్పం. సభకు నమస్కారం. నేను కె రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రతి సినిమాలోని ప్రతి పాటకి ప్యాడ్ ఇచ్చి నన్ను వేటూరి గారికి సన్నివేశం చెప్పిన తర్వాత నన్ను ఆయనతో పంపించేవారు. ఆ మహానుభావుల గురించి అందరికీ తెలుసు. నేను ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుద్ది. ఆ ట్యూన్ రన్నింగ్ టైంలో సాంగ్ రాసేయగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక సినీ రచయిత అనమాట ఆయన. అలా రాస్తున్న టైంలో సరదాగా ఆ అసోసియేషన్ దాదాపు 8 నుంచి 10 ఏళ్ల పాటు కొనసాగింది. దాదాపుగా ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు అందరూ నన్ను వేటూరి గారు దత్తపుత్రుడు అన్నట్టుగా ఒక అభివర్ణించేవాళ్ళు. గాడ్ ఫాదర్ అని అభివర్ణించుకుంటూ నాకు నేనుగా మా ఆఫీసులోనూ మా ఇంట్లోనూ ఎప్పటికీ ఆయన ఫోటో అలాగే ఉంటూ ఉంటుంది. సో అలాంటి వేటూరి గారితో నేను దర్శకుడైన తర్వాత ఒక్క సినిమానే రాయించుకోగలిగాను. ఈలోగా మరొక మహానుభావులతో నాకు పరిచయం ఏర్పడింది మద్రాసులో. సో నాదంతా ఏంటంటే రాయించి రకరకాల ఐడియాలు చెప్పి, ఇంకా ఇక్కడ బాగా పర్ఫెక్షనిజంగా అంటే చిన్నవి ఇంకా వాదించి తర్కించి మాకు తెలిసిన నాలెడ్జ్లో చేయించే ప్రాసెస్లో రాక్షసులు అని ఒక పేర్లు వస్తుంటాయి మాకు ఇక్కడ సినిమా ఫీల్డ్లో. సో అలాగూ నా గురువుగారిని, మహానుభావులైన గురువుగారిని ఆ వయసులో హింస పెట్టి ఇబ్బంది పెడతాం ఇష్టం లేక, ఈలోగా పరిచయమైన ఇంకొక మహానుభావంతో నా ప్రయాణం కొనసాగింది దర్శకుడిగా. శ్రీ సీతారాముల కళ్యాణం చూడడం రారండి, అలాగే సీతారామరాజు, అలాగే లాహిరిలో ఇలా 3 సినిమాల ద్వారా అద్భుతమైన సాంగ్స్ని ప్రాణ ప్రతిష్ఠ చేశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆయన గురువుగారు అయితే ఈయన మహానుభావులు. నిజంగానే నాకు తెలిసిన ప్రపంచం రామారావు గారికి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ముందు సినిమా ప్రపంచం చాలామంది హీరోలను చూసింది, తెలుగు సినిమా ప్రపంచం, తమిళనాడు తెలుగు కలిపి కూడా. కానీ నా ఊహ తెలిసిన కాడి నుంచి నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఆయన మహానుభావులు, ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, అలాగే ఇంకొక లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి వేటూరి సుందరరామూర్తి గారు ఎన్టీ రామారావు గారితో సమానం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో సమానం. అంటే పరిశ్రమకున్న 2 కళ్ళు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు అయితే. అలాగే సినీ రచనలో వీళ్ళిద్దరూ మహానుభావులు. వీళ్ళిద్దరి మహానుభావుల యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒక మనిషి ఒక మహానుభావుడి యొక్క నాలెడ్జ్ని ఇంకొక మహానుభావుడే పసిగట్టగలరు. అంటే సంపూర్ణమైన మహానుభావులు కావాలి ఇక్కడ. విశ్వనాథ్ గారు వేటూరి గారిని కనిపెట్టగలిగారు, అలాగే సీతారామ శాస్త్రి గారిని కూడా ఆయనే కనిపెట్టగలిగారు. నిజంగా మాకు నాలెడ్జ్ అనేది వాళ్ళతో పోల్చుకుంటే 1000 వంతు కూడా కాదు, 1,00,000 వంతు లేకపోతే కొన్ని కోట్ల వంతులు ఉంటుంది. అలాంటి మహానుభావులతో పనిచేసిన అవకాశం రావడం నిజంగా అదృష్టం. పైనుంచి గురుగారు చూస్తూనే ఉంటారు. ఆయనకి నిజంగానే శాస్త్రి గారు అంటే, సీతారామ శాస్త్రి గారు అంటే చాలా అభిమానం. నా తర్వాత నిజంగానే అంత నాలెడ్జ్ను, అంత సాహిత్య విలువలు, అంత సారాంశం, అంటే ఒక మనిషిలో ఒక్క సబ్జెక్ట్ గురించి ఎక్కువగా తర్కించగలిగిన తత్వం, ఆ తర్వాత సినిమాలో ఉన్న 9 సాంగ్లు ఉండొచ్చు, 10 సాంగ్లు ఉండొచ్చు, 16 సిచ్యువేషన్లు ఉండొచ్చు, అన్ని సిచ్యువేషన్స్కి అంతే డెప్త్కి వెళ్ళి స్పందించగలిగిన హృదయం ఉండగలిగిన
ఇద్దరు రచయితలు, ఒకరు వేటూరు సుందరరామూర్తి గారు అయితే, రెండు ఆయన సీతారామ శాస్త్రి గారు. ఆ మాటలు శాస్త్రి గారి గురించి వేటూరు గారు కూడా అనటం జరిగింది. సో ఆయనకి దత్తపుత్రుడిని అయితే ఈ గురువుగారికి తమ్ముడు లాంటి వాడిని. వేటూరు గారి అవార్డు మధ్యలో వయా మానికొండ బస్సు అని మా గుడివాడలో ఒకటి ఉండేది, గుడివాడ నుంచి నాన్ స్టాప్ బస్సు అనమాట. అది మధ్యలో వయా మానికొండ మీదకి వెళ్ళేది. అలా నా చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి ఇవ్వాల్సి రావటం ఇది కూడా కాకతాళీయం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇద్దరు మహానుభావుల అవార్డుని ఇవ్వటానికి ఇంకొక మహానుభావులు ఇందాక చెప్పినట్టు విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళే సరిపోతారు ఒక అవార్డు నుంచి ఈ అవార్డు ఇవ్వటానికి. ఎనీవే అది దక్కినందుకు నేను ఆనందంగా ఉంది. మీ అందరికీ పేరు పేరున తెలిసిన వారికి తెలియని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిహారిక ఈ సర్కిల్ మంచి కార్యక్రమాలు చేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్, శుభరాత్రి.